నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జ్యేష్ఠ బహుళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. అమావాస్య తిథి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీ పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గృహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, ఆ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి, ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి తామర ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో కానీ కలువ పూలతో కానీ పూజించాలి. ఈ పుష్పాలు అందుబాటులో లేకపోతే గులాబీ పూలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం పఠించలేని వాళ్ళు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం ఓం శ్రీం శ్రీయై నమః, ఈ మంత్రాన్ని పఠిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఇంటి యజమానురాలైతే ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని పఠించాలి. యజమాని అయితే విమల మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ, దీని విమల మంత్రం అంటారు. ఈ స్వాహ మంత్రాన్ని ఇంటి యజమాని పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవిని ఇలా పూజించిన తర్వాత లక్ష్మీదేవి ప్రీతి కోసం బెల్లం పొంగలి నివేదన చేసి, ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు ఇంటి యజమానురాలు వాయినంగా ఇచ్చినట్లయితే ధనానికి లోటుండదు. అష్టదరిద్రాలను తొలగింపజేసుకుని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయినమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో లక్ష్మీదేవిని పూజిస్తే అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా లక్ష్మీ పూజలో నవధాన్యాలు ఉంచాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో నవధాన్యాలు ఉంచి లక్ష్మీ పూజలో ఉంచాలి. లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని ఈరోజు పఠించిన విన్న ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తీరిపోతాయి. అలాగే అమావాస్య కాబట్టి పితృదేవతలకు ప్రియమైన తిథి కాబట్టి పితృదేవతల పేర్లు స్మరించుకుంటూ గోమాతకు ఆహారం తినిపించడం, పితృదేవతల పేరిట తర్పణాలు ఇవ్వటం, పితృదేవతల పేరిట అన్నదానం నిర్వహించడం, దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా కూడా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య కాబట్టి రాత్రికి ఆహారాన్ని స్వీకరించరాదు. ఈ నియమాన్ని పాటించాలి. జ్యేష్ఠ బహుళ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీ పూజ నిర్వహించాలి, పితృ కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, ఆషాఢ మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కాంచీపుర మహిమ మనకి శ్రీ విద్యాఖండము అని చెప్పబడుతూ మార్కండేయ పురాణంలో కనబడుతుంది. మార్కండేయ పురాణం అంటే కొంతమంది పేరు వినుంటారు, చండీ సప్తశతి పేరు విన్నారు కదా, చండీ యాగాలు చేస్తూ ఉంటారు. దేశక్షేమం కోసం వీలైనన్ని చండీ యాగాలు జరగాలి, రుద్రయాగాలు జరగాలి, విష్ణు సహస్రనామ యాగాలు జరగాలి. మొత్తానికి చండీ యాగం చాలామందికి తెలుసు కదా. ఈ చండీ యాగానికి సంబంధించిన గ్రంథం చండీ సప్తశతి. దీనికి మరొక పేరు దేవి మహాత్మ్యం. ఇది మార్కండేయ పురాణంలో ఉంది. ఆ మార్కండేయ పురాణంలోనే మరొక భాగంలో శ్రీ విద్యాఖండం అనేటువంటి గ్రంథం ఉందని, దానిలో కామాక్షి విలాసం అనే పేరుతో కాంచీపుర మహాత్మ్యం అంతా చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకు దుర్గా విద్య చండీ సప్తశతిలో చెప్తే శ్రీ విద్య అంతా ఇక్కడ చెప్పారు. కనుక మన శ్రీ విద్య అని ఏదైతే అంటున్నామో ఆ శ్రీ విద్యా స్వరూపమే కామాక్షిదేవి, శ్రీ విద్యా క్షేత్రమే కాంచీపురం. అదే కాంచీపురం ఎలా ఉంటుందా అంటే శ్రీచక్రం, అది కాంచీపురమే శ్రీచక్రం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు ఆసేతు సీతాచలం తన 32 ఏళ్లకే ముమ్మార్లు పర్యటన చేశాడు మహానుభావుడు.
ఏం మహానుభావుడండి, తలంచుకుంటూ ఒళ్ళు పులకించిపోతుంది. ఒక ఆదిశంకరులు లాంటి మహాత్ములు ప్రపంచంలో ఏ దేశానికి దక్కరు, భారతదేశానికి తప్ప. తెలుసుకోండి, తన 32 ఏళ్ల కాలంలోనే యుగ యుగాలు మననం చేసి తరించవలసిన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు కేవలం తన రచనలతో జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా తన పాదస్పర్శతో భారతదేశాన్ని ఆసేతు శీతాకాలం పవిత్రం చేసినటువంటి మహాత్ముడు, నేటికి తన వెలుగుని ప్రకాశింపజేస్తున్నటువంటి మహాత్ముడు, జగద్గురువు అని చెప్పగలిగిన మహాత్ముడు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఆయన పీఠాన్ని స్థాపన చేయడమే కాకుండా శృంగేరి పీఠాన్ని స్థాపన చేసి అటుపై బదరీ పీఠాన్ని, ద్వారకా పీఠాన్ని, పురీ పీఠాన్ని స్థాపన చేయడమే కాకుండా కాంచీక్షేత్రంలో కామకోటి పీఠాన్ని ఆదిశంకరులు స్థాపన చేశారు అని ఒక చరిత్ర చెప్తున్నది. అంతేకాదు ఇతర పీఠాధిపతులు కూడా ఒక విషయం గట్టిగా అంగీకరిస్తారు. ఏంటి అంటే కాంచీక్షేత్రాలుగా వచ్చి ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అనే విషయాన్ని చెప్తారు ఇక్కడ. అది మనకి ఇప్పటికి కూడా కామాక్షిదేవి ముందు ఆదిశంకరుల చేతితో ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం నేటికి ఉన్నది, మన భాగ్యం. అది తెలుసుకోండి. ఇక్కడ అమ్మవారి యొక్క శ్రీచక్రం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆదిశంకర యొక్క శ్రీచక్రాన్ని పెట్టడానికి కారణం ఏంటి అంటే కనిపించే శ్రీచక్రం శంకరులు పెట్టారు, కనిపించని శ్రీచక్రమే కాంచీక్షేత్రం అంతా కూడా. ఇది తెలుసుకోండి, మన మామూలు కంటితో చూడలేము, కానీ మొత్తం శ్రీచక్రంలో ఆవరణలో ఉన్న దేవతలందరూ కాంచీపురంలో ఉన్నారు. ఇది తెలుసుకోండి. అందుకే శ్రీ విద్యా ఉపాసకులకి మహాక్షేత్రం ఏదయ్యా అంటే కాంచి. అది ఆటపట్టు, అది ఆధారం. ఎందుకంటే మీరు లలితా శాస్త్రం అంతా శ్రీ విద్యా స్వరూపమైతే అందులో అమ్మవారి పేరు కామాక్షి అని స్పష్టంగా చెప్తే ఆ పేరుతో లలితా త్రిపుర సుందరి కనబడుతోంది ఇక్కడ. అంతేకాదు మన ఏరియల్ వ్యూలో చూడగలిగితే కాంచీపురాన్ని ఆధారం చేసుకుని గమనిస్తే శ్రీచక్రానికి బిందుస్థానం అమ్మవారు ఉన్న చోటు అండి. సరిగ్గా కామాక్షిదేవి ఉన్న చోటు శ్రీచక్రానికి బిందుస్థానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే కాంచీక్షేత్రంలో మనం అడుగు పెట్టాం, అందులో అమ్మవారి యొక్క మహాప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం లోపల అనేక ఉపాలయాలు ఉంటాయి, కోనేరులు ఉంటాయి. తర్వాత మనం అంతరాలయం, గర్భగుడి ఇవన్నీ చూస్తాం. ఆ మహాప్రాకారం మొదలుగున గర్భగుడి వరకు చుట్టూ ఉన్నటువంటి అంతా కలుపుకుంటే అది ఒక అమ్మవారి యొక్క సంపూర్ణమైన క్షేత్రం. అది ఇది తెలుసుకోవాల్సినది. అలాంటి కాంచీపురంలో ఇవాళ మనం మానసికంగా ప్రవేశించి భావనాయాత్ర చేయబోతూ ఉన్నాం మనం ఇక్కడ. అంటే శ్రీచక్రం ప్రతిష్టాపన మనకు జరుగుతున్నది ఇక్కడ. ఈ పవిత్రమైనటువంటి ఇతివృత్తాన్ని సురథుడు అనేటువంటి రాజుకి మార్కండేయ మహాముని చెప్తున్నాడు. మనం ప్రధానంగా ఒక పురాణాన్ని వ్యాసపీఠంలో పెట్టుకు చెప్పాలి అనేది శాస్త్ర సంప్రదాయం. అందుకు ఒక గ్రంథాన్ని పీఠం మీద పెట్టుకున్న అనేక గ్రంథాన్ని కలబోసుకుంటూ మనం అమ్మవారిని దర్శనం చేస్తున్నాం. ఇక్కడ అనేక విషయములు విన్నటువంటి మహానుభావుడు సురథుడు మార్కండేయ మహర్షికి అంటున్నాడు, నువ్వు నాకు చండీ చరిత్రను చెప్పావు, ఇప్పుడు నాకు పీఠత్రయ రహస్యం వినాలనుంది అన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట చూడండి. పీఠత్రయం, పీఠాల గురించి చెప్తున్నాడు. శక్తిపీఠాలు తెలుసు కదా చాలామందికి. శక్తిపీఠాలు చాలా రహస్యాలు ఉంటాయి వాటికి. శక్తిపీఠాలు చాలా ఉన్నాయి, కానీ అందులో 3 పీఠాలు ప్రధానం అంటారు ఇక్కడ. ఈ 3 పీఠాలు అఖండ భారతదేశంలో ఉండడమే కాకుండా మన శరీరంలో కూడా ఉంటాయి 3 పీఠాలు. చూసారా? అంటే భగవంతుడు క్షేత్రంలో ఉంటాడనే కాదు, నీ శరీరం అనే క్షేత్రంలో కూడా ఉంటాడు. అవునా కాదా అండి? లేడా? భగవద్గీతలో స్వామి చెప్పాడు, మన శరీరం అంతా శక్తి క్షేత్రం. అవునా కాదా అండి? ఈ శక్తి శరీరం అంతా ఒక్కలా ఉందా? శరీరంలో శక్తి ఉండాలి, ఒప్పుకుంటాం. సత్తు ఉండాలి, నాకు శక్తి వచ్చిందని పరిగెడతాం. కానీ ఆ శక్తే కాళ్ళల్లో కదిలే శక్తి, కంటిలో చూసే శక్తి, చెవిలో వినే శక్తి. ఒకే శక్తి అనేక రకాలుగా అయినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఒకే శక్తి మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క పీఠం వేసి కూర్చున్నప్పుడు నీ శరీరం శక్తి పీఠాలు కావా? చెప్పండి. ఇక్కడ ఈ శక్తి ఎవరు పెట్టాడు నీకు? ఇక్కడ ఇందులో ఏ శక్తి మనం పెట్టుకున్నామో చెప్పండి. కంటికి చూపు మీరు తెచ్చుకున్నారా? లేదే. మనకి అమ్మవారు అనుగ్రహించి కంటిలో చూపుగా, చెవిలో వినికిడిగా ఉన్నప్పుడు నీ శరీరంలో శక్తిపీఠాలు అమ్మవారే అని ఒక్కసారి ధ్యానం చేసి అనుకో. నీదని అహంకారం వదిలే, ఇది నిండా పెట్టింది అమ్మవారే అంటే నీలో అమ్మ శక్తిపీఠాలను చూడగలవు, నీలో అమ్మవారిని దర్శించగలవు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక క్షేత్రయాత్రలు 2 రకాలుగా సాగాలి. బయట క్షేత్రాల్లో అమ్మవారిని దర్శించాలి, మన శరీర క్షేత్రంలో భగవంతుని దర్శించాలి. ఈ 2 చేసినప్పుడే గొప్పది. మొదటిది భౌమయాత్ర, రెండవది భావయాత్ర. ఇది చేయాలి ఇక్కడ. భౌమయాత్ర అంటే బాహ్యక్షేత్ర దర్శనం, భావయాత్ర అంటే అంతర్గత క్షేత్ర దర్శనం. ఈ 2 జరగాలి ఇక్కడ. అటువంటి శక్తిపీఠాలని మనలో దర్శించాలి. బయట కూడా లోపల కూడా. బయట ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో లోపల అన్ని శక్తిపీఠాలు ఉన్నాయండి. ఇవి తెలియాలి అంటే
గురువులను ఆశ్రయించి ఉపాసన చేస్తూ ఆ శక్తిపీఠాలని శరీరం అంతా భావన చేసే పద్ధతి ఒకటి శ్రీ విద్యలో చెప్తారు. మొత్తానికి మన శరీరం అంతా శక్తిపీఠాలు మహిమన్నాం కదా, బయట శక్తిపీఠాల్లో లోపల శక్తిపీఠాల్లో పీఠత్రయ రహస్యం అంటున్నారు. ఇక్కడ 3 పీఠాలు చాలా గొప్పవి, ఇది తెలుసుకోవాలి. ఒకటి కామగిరి పీఠం, రెండవది పూర్ణగిరి పీఠం, మూడవది జాలంధర పీఠం. ఈ మూడింటికి పైన మరొకటి ఉంటుంది, అది ఓఢ్యాన పీఠము అని చెప్పబడుతుంటుంది. మొత్తం 4 అనుకుందాం. పీఠత్రయాలకు పైన మరొకటి. ఈ 4 పీఠాలు చాలా ప్రధానం. లలితా శాస్త్రం చదువుతున్నప్పుడు కూడా ఇంచుమించి నామాలు వస్తూ ఉంటాయి. ఇవంటే అవి ఎక్కడెక్కడో మనం తెలుసుకోవాలి. ఈ క్షేత్రాలు మన శరీరంలో ఎక్కడున్నాయో నేను చెప్పను, కానీ బయట ఎక్కడున్నాయో చెప్తాను. ఇప్పుడు ఆ పీఠత్రయాల గురించి అడిగాడు ఎవడు? సురధుడు మార్కండేయ మహర్షిని అడిగాడు. నీ వల్ల నేను చండీ చరిత్ర అంతా విన్నాను, నాకు ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది పీఠత్రయ రహస్యం చెప్పు అంటే చెప్తున్నాడు. మొదట కామరాజపీఠం, దీనికే వాగ్భవ పీఠం అని పేరు. హయగ్రీవ స్వామి అక్కడ ప్రధానంగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాత్ములు ఉంటూ ఉంటారు. రెండవ పీఠం జాలంధరాఖ్యం ద్వితీయంతు మధ్యకూటం మనోభవం భృగుణా అభ్యర్చితం పీఠం జ్వాలాముఖ్యంతు తద్విధ. ఇది చెప్తున్నారు ఇక్కడ జాలంధర పీఠం. ఈ జాలంధర పీఠం అనేది ప్రధానమైనది. అది భృగు మహర్షి అక్కడ అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏ మహాత్ముడో తెలుసుకుంటున్నారు కదా. ఇక తర్వాత చెప్తున్నది పూర్ణగిరి పీఠం. ఈ పూర్ణగిరి పీఠం వద్ద ప్రధానంగా మనకి కొలవబడుతున్నటువంటి తల్లి జగదంబ. ఇవి ఎక్కడెక్కడున్నాయో ఆ క్షేత్రముల గురించి తర్వాత ప్రస్తావన చేద్దాం. కానీ ఇక్కడ పీఠత్రయంలో మాత్రం పూర్ణగిరి పీఠం అంతర్లీనంగా చెప్తూ ఓఢ్యాన పీఠాన్ని 3వగా చెప్పారు ఇక్కడ. కనుక పూర్ణగిరి పీఠ స్థానం గురించి తర్వాత చర్చ చేద్దాం. ఇప్పుడు ఓఢ్యాన పీఠం గురించి చెప్తున్నాడు. ఓఢ్యానం తు తృతీయం తు పరాబీజ స్వరూపకం తత్పీఠం కామరూపే అస్తి వ్యాసేన ఉపాసితం సదా. ఓఢ్యాన పీఠంలో వ్యాస మహర్షి ఎప్పుడు ఉపాసన చేస్తూ ఉంటాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు అమావాస్య తిథి శుక్రవారంతో కూడి వచ్చింది. అందుచేత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతి అంటూ ప్రార్థించాలి. ఆ ప్రార్థన అనంతరం పితృదేవతలకి కనుక చేతిలోనికి నువ్వులు తీసుకొని ఈశ్వర పదాన్ని ఆ పితృదేవతల పేర్లకు కలిపి దక్షిణం వైపు తిరిగి తర్పణం గనక ఇచ్చినట్లయితే తండ్రికి, తండ్రిని కన్నా తండ్రికి, ఆ తండ్రిని కన్నా తండ్రికి, ముగ్గురికి కూడాను పితృదేవతల ఆ పేర్లను తలుస్తూ చేతిలోకి నువ్వులు తీసుకొని చక్కగా అమావాస్య తర్పణాన్ని గనక ఎవరైతే నిర్వహిస్తారో వారి వారి వంశాలు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధిస్తాయి. వారి కోరికలు అన్నీ కూడా తీరతాయి. అభీష్ట సిద్ధిని పితృదేవతల ఆశీస్సులతో పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతున్నప్పుడు జాతక చక్రాలు పరిశీలన చేసినటువంటి సిద్ధాంతులు కొంతమంది పితృశాపాలు ఉన్నాయి అంటారు. అంటే వీళ్ళు పితృదేవతలను మర్చిపోయారన్నమాట. దాని నుంచి రక్షణ కోసం తప్పనిసరిగా నివారణా మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడే పితృదేవతల యొక్క అనుగ్రహం చేత వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇంత గొప్ప శక్తి సంపన్నత ఆ పితృదేవతల యొక్క ప్రభావంలో దాగి ఉంది. కాబట్టే మనం తప్పనిసరిగా అమావాస్య తిథిని తక్కువగా అంచనా వేయకూడదు. అంతేకాకుండా ఈరోజు శుక్రవారంతో కూడిన అమావాస్య. అమ్మలగన్న అమ్మ అయినటువంటి లక్ష్మీదేవిని సాయం సంధ్యా సమయంలో 5 ఒత్తులతో దీపారాధన ఆచరింపజేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పాటు 3 సార్లు కనకధార స్తవాన్ని గనక ఎవరైతే పఠిస్తారో వారికి సర్వ విధములైనటువంటి శాంతి,
ఐశ్వర్యం, ఆరోగ్యం ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సుమా అని చెప్పేసి. లక్ష్మి అష్టస్వరూప తత్వంలో విరాజిల్లినప్పటికీ ఆమె వరలక్ష్మీదేవిగా కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది. అంటే వరాలను కురిపించేటువంటి చక్కని తల్లి ఆ జగన్మాత లక్ష్మీ స్వరూపిణి. అందుకే ఆ తల్లిని నిత్యం కూడాను శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పేసి మనం మనసు నిండా తలుచుకుంటూ పూజ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. తిథి అమావాస్య తెల్లవారుజామున 4:27 వరకు, నక్షత్రం ఆర్ద్ర తెల్లవారుజామున 4:06 వరకు, వర్జం మధ్యాహ్నం 12:22 నుంచి 1:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:18 వరకు, మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, అమృతకాలం సాయంకాలం 6:01 నుంచి 7:38 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:20. నేటి విశేషాలు. సూర్యాస్తమయం 6:51. అమృతకాలం 6:01 నుంచి ప్రారంభమైంది. 6:20 అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో మనం ఔషధ దానం చేసినట్లయితే విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. ఎవరైతే మందులు కొనుక్కోలేరో వాళ్లకు మనం మందులను అందించడం ద్వారా కోటి గోదానముల యొక్క ఫలితాన్ని 1,000,000 రెట్లు పొందుతారు అని చెప్పి శాస్త్రం చెబుతాను. అందువలన మనం ఎవరైతే ఆరోగ్యం కోసం తపన పడుతూ ఉంటారో, వారికి మందులు కొనుక్కోలేరు, అటువంటి వాళ్ళకి మందులు ఇచ్చేసి ఆ పుణ్యాన్ని సంపాదించడంతో పాటు వ్యక్తిని కాపాడామన్న సంతృప్తిని కూడా పొందడం చాలా మంచిది. అలాగనే ఈరోజు అమావాస్య ఆర్ద్ర నక్షత్రం రెండూ కలిసి వచ్చాయి. ఆ సందర్భంగా మనం పితృదేవతారాధన చేసినట్లయితే 10,000 యుగాలు పితృదేవతారాధన చేసినందువలన ఏ తృప్తినైతే పితరులు పొందుతారో అంతటి తృప్తిని ఈరోజు ఒక్కరోజు చేయడం వల్ల పొందుతారు. మనకు సామాన్యంగా జాతకాదుల్లో పితృదోషాలని, లేకపోయినట్లయితే పితృదేవతల కోపాలు శాపాలు ఉన్నాయని ఇటువంటివన్నీ వినిపిస్తుంటాయి. అలాంటివి తొలగడంతో బాటుగా మన పిల్లలు అభివృద్ధిలోకి రావడానికి ఈ పితృదేవతారాధన చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగనే ఈరోజు మనకు వటసావిత్రి వ్రతం సమాప్తి చేసేటువంటి విధానంలో ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉండి చేసినటువంటి వారు చేస్తారు. అలా చేయని వారు కనీసం ఈ రోజున ఉపవాసం లేకుండానైనా వటసావిత్రి వ్రతాన్ని చేయడం అనేటువంటిది చాలా మంచిది. అలాగనే దీనికే వటపైతృకి అని పేరు ఒకటి ఉంది. దాని ద్వారా మనకు వటవృక్షం కింద
అక్షయవటం అని చెప్పి గయలో ఉంటుంది, అలాగనే ప్రయాగలో కూడా ఉంటుంది. ఈ అక్షయవటం క్రింద పితృదేవతారాధన చేసినట్లయితే చాలా సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే ఈరోజు మిగిలినవన్నీ చేయలేని వాళ్ళు కూడా పితృతర్పణాధికాన్ని ఆచరించడం ద్వారా పితరులు అనుగ్రహిస్తారు. అమావాస్య శుక్రవారం రెండూ కూడా ప్రీతికరమైనవే లక్ష్మీదేవికి. ఆ కారణంగా మారేడు దళాలతో లక్ష్మీనారాయణను పూజించడం మంచిది. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం మంచిది. లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం మంచిది. అలాగనే లక్ష్మికి సంబంధించినటువంటి కనకధారాస్తవం ప్రత్యక్ష నిదర్శనం అనమాట. శంకరాచార్యుల వారు ఆ స్తోత్రం చేసి బంగారు వర్షాన్ని కురిపించారు. అటువంటి కనకధారాస్తవాన్ని 3 సార్లు పారాయణ చేసుకోవడం చాలా మంచిది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిద్ధించిన సంపద మనకు ఆనందప్రదం అవుతుంది, దుఃఖప్రదం కాదు. ఈరోజు మరో విశేషం పద్మక యోగం. నదీ స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితంలో శక్తి కన్నా సహనమే ఎక్కువ విజయాలు తెచ్చిపెడుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అల్పశేషమిదం కార్యం, పెద్ద పని అయిపోయింది. అసలు సీతమ్మ దర్శనం చేయడం చాలా పెద్ద పని. ఎందుకని అంటే సీతమ్మ దర్శనం నా ప్రయత్నం వల్ల ఉండదు. సీతమ్మ దర్శనం సీతమ్మ అనుగ్రహం మీద ఆధారపడింది. తల్లి అనుగ్రహం ఇచ్చింది, నాకు దర్శనం ఇచ్చింది, కాబట్టి అది పెద్ద పని. ఇక రెండవ పని, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. 3 ఉపాయములను దాటి 4వ ఉపాయము ద్వారా ఒక్కసారి రావణాసురుణ్ణి చూడాలి. ఒక్కసారి రావణాసురుణ్ణి చూసి అతనితో మాట్లాడాలి. దానికి 3టిని దాటాలి. ఏ 3 దాటాలి? సామము పనికిరాదు. ఎందుకంటే మంచి మాట వినేటటువంటి లక్షణం ఆయన యందు లేదు. ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు. సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటినీ తప్పు చేసి మాట్లాడకూడదు. మీరు రామాయణం చదివితే రాముడికి ఉన్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు ఏదైనా పని చేసే ముందు. అందరూ చెప్పింది వింటాడు, తన నిర్ణయం చెప్తాడు. చెప్పి ఇది నా బుద్ధికి తోచింది అనడు. శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు. ఒకడు తప్పు చేశాడనుకోండి, దిద్దుకునే అవకాశం ఇస్తాడు. మనిషి మంచిని ప్రేమిస్తాడు. ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడం దిద్దుకునే వరకు. అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడు. రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, సామము రావణుని యందు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు. అసలు మారీషుడు సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు. ఆ తర్వాత భార్య చెప్పింది మండోదరి, తర్వాత కుంభకర్ణుడు చెప్పుంటాడు, విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది. ఎవరి మాట విన్నాడు? మంచి మాట వినే అలవాటు లేదు. పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు. యథారాజా తథా ప్రజ. ఇక దానము, వీళ్ళు ఉంటున్నదే కాంచలలంక. అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపురూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు. ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను రావణ దర్శనానికి? దానము పనికిరాదు. భేదం, ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని ప్రకటనం చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి? అది అంతు తెలియని విషయం. కాబట్టి 4వది ఏమిటి? దండోపాయం. వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడి ముందు నించోపెడతారు. అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది, రావణ దర్శనం చేసేస్తాను. ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు, 4 మంచి మాటలు చెప్పాలి. ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి అంటే దానిలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రుద్రాంశ సంభూతుడు, వాయుపుత్రుడు.
వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క స్వరూపం. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలోనిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8 రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఇక 9 లేదు, ఆ 8 ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది, ఓ మాధవ, నా కుమారులందరూ అలసటను జయించారు. నా 100 మంది కుమారులను చూడు, దాదాపుగా వారందరినీ భీముడే తన గదతో చంపేశాడు. నా కోడళ్ళు పుత్రులను కూడా కోల్పోయి రణభూమిలో జుట్టు విరబోసుకొని పరిగెత్తుతూ ఉన్నారు చూడు. వీరందరూ గజ్జెలు కట్టుకున్న పాదాలతో చక్కని మేడలపై తిరుగుతూ ఉండేవారు. అలాంటి వీరు ఈ రోజున ఆపదలో పడి నెత్తురుతో తడిసిన ఈ భూమిపై తిరుగుతున్నారు, చేతులతో తాగుతున్నారు, దుఃఖంతో దీనులై పిచ్చిపట్టినట్టుగా ఆక్రోశిస్తున్నారు. గ్రద్దలను, నక్కలను, కాకులను ఎంతో కష్టం మీద దూరంగా తరిమి కొడుతున్నారు. ఈ దుర్యోధనుని భార్యను చూస్తుంటే నా మనస్సు ఎంతో కలత చెందుతుంది. కొందరు ఇక్కడ మరణించిన సోదరులను, కొందరు తండ్రులను, మరికొందరు కొడుకులను చూసి వారిని పట్టుకొని పడిపోతున్నారు చూడు. కృష్ణ, వీరిలో ఏ దోషాలు లేవు. అల్పమతినైన నేనే గత జన్మలో ఘోరమైన పాపం చేసి ఉంటాను. అదెంతో అధికంగా ఉండి ఉంటుంది కదా. యదిదం ధర్మరాజేన పాతితం నో జనార్దన నహి నాశోస్తి వార్ష్ణేయ కర్మణో శుభ పాపయోగో. ఓ జనార్దన, అందుకే ధర్మరాజు నా వారిని అందరినీ వధించాడు. పుణ్యకర్మలైన పాపకర్మలైన ఫలితాన్ని అనుభవించకపోతే నశించవు కదా. ఈ స్త్రీలు నవయవనులు, వీరు ఉత్తమ వంశంలో పుట్టారు. వీరు చక్కని రూపవతులు. ఈ రోజున వీరు దుఃఖశోకాల్లో మునిగి మోహానికి లొంగిపోయారు. బెగ్గురు పక్షుల్లాగా రోధిస్తూ పడి ఉన్నారు. ఓ పుండరీకాక్ష, ఏ మచ్చ లేక వికసించిన తామరాల్లాగా వీరు ప్రకాశిస్తున్నారు. అలాంటి ఈ కాంతుల ముఖాలను ఈ రోజున సూర్యుడు తప్పింపజేస్తున్నాడు. ఓ వాసుదేవ, నా కుమారులు మదించిన ఏనుగుల్లాగా పొగరెక్కి ఉన్నారు, ఈర్ష్యతో ఉన్నారు. వీరందరి భార్యలు ఇప్పుడు ఎవరికీ కనిపించేవారు కాదు కదా, అంతఃపురాల్లోనే నివసించేవారు. అలాంటి నా కుమారుల భార్యలను ఈ రోజున సామాన్యులందరూ చూస్తున్నారు. గోవిందా, చూడు, ఇదిగో దుశ్శాసనుడు. ఇతడిని భీముడు చంపి ఇతడు సర్వ అవయవాల నుండి నెత్తురు త్రాగాడు. ఇతడు అక్కడ పడుకొని ఉన్నాడు చూడు. ఓ జనార్దన, సభలో జూదంలో ఓడిపోయిన ద్రౌపదిని చూసి తన సోదరుడికి కర్ణుడికి ఆనందం కలిగించాలని ఈ దుశ్శాసనుడు ఆనాడు ఇలా అన్నాడు, ఓ ద్రౌపది, నువ్వు సహదేవుడు, నకులుడు, అర్జునుడితో సహా మాకు దాసి అయ్యావు. వెంటనే మా ఇంటిలోకి వెళ్ళు అన్నాడు. కృష్ణ, అప్పుడు నేను దుర్యోధనుడికి ఇలా చెప్పాను, మృత్యుపాశ పరిక్షిప్తం శకునిం పుత్రవర్జయ నిబోధైనం సుదుర్బుద్ధిం మాతులం కలహప్రియం క్షిప్రమేనం పరిత్యజ్య పుత్రశామ్యస్వ పాండవైః. కుమారా, శకుని మృత్యుపాశాలతో చిక్కుకున్నాడు.
అతన్ని విడిచిపెట్టు. నీ మేనమామకు కలహం అంటే ఇష్టం. ఓ దుర్మతి, దాన్ని గ్రహించు. వెంటనే శకుని విడిచి పాండవులతో సంధి చేసుకో. ఓ దుర్బుద్ధి, భీముడికి సహనం తక్కువ, నువ్వు అది అర్థం చేసుకో. తీక్షణమైన మాటలతో భీముడిని రెచ్చగొడుతున్నావు అని ఏకాంతంలో చెప్పాను. అచ్చం అలాగే భీముడు ఈ యుద్ధ సమయంలో ఆ వాగ్బాణాలను తలుచుకున్నాడు. పాము ఆబోతులను కాటువేసినట్లుగా నా కుమారులపై విషాన్ని కక్కాడు. సింహం మహాగజాన్ని చంపినట్లుగా భీముడు నా దుశ్శాసనుడిని చంపాడు. దుశ్శాసనుడు తన విశాలమైన భుజాలను ఎలా చాచి పడుకున్నాడో చూడు. భీముడు అతి రౌద్రంగా ప్రవర్తించాడు. రణభూమిలో కోపంతో దుశ్శాసనుడి రక్తాన్ని త్రాగాడు అంది గాంధారి. భీముడు వెనకాల రక్తం త్రాగలేదని సత్యం చెప్పాడు. కానీ పుత్రశోకానికి వశురాలై ఆమె ఆ మాటలు మర్చిపోయింది. త్రాగాడు అనుకుంటూ ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది: ఓ మాధవ, ఇదిగో వికర్ణుడు. ఇతడిని పెద్దలు మెచ్చుకుంటూ ఉంటారు. ఈ వికర్ణుడి భీముడు 100 ముక్కలు చేశాడు. ఇతడిప్పుడు మరణించి నేల మీద పడి ఉన్నాడు. ఇతడు శరత్కాలంలోని నేలమేఘాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడిలాగా ఏనుగుల మధ్య పడుకొని ఉన్నాడు. ధనుస్సును పట్టుకొని ఉన్నాడు. ఈ వికర్ణుడి చేతిపై పెద్ద కాయ కాసి ఉంది. దానిపై చేతి తొడుగును ధరించి ఉన్నాడు. గ్రద్దలు దాన్ని తినాలని చాలా కష్టపడి ఖండిస్తున్నాయి. మాధవ, ఇదిగో ఈమె వికర్ణుడి భార్య. తన భర్త మాంసం తినాలని మీదకు దూకుతున్నటువంటి గ్రద్దలను కాకలను అదే పనిగా ఈమె నివారిస్తుంది చూడు. పాపం, ఒక్కొక్క గద్దను ఒక్కొక్క కాకిని దాన్ని తోలుకొని పోతూ ఉన్నది దూరంగా. అవి వచ్చేలోపు ఇంకొక గద్ద తింటుంది. కానీ ఈమెకు అది చేత కావటం లేదు చూడు. ఒక గద్ద పోతే ఇంకొక గద్ద వస్తుంది. మాధవ, వికర్ణుడు శూరుడు, యువకుడు, దేవతా సమానుడు, సుఖంగా జీవించిన తగినవాడు. అలాంటి వాడు ఈ రోజున దుమ్ములో పడి ఉన్నాడు. అయినా ఇప్పటికీ అతడి కళ తగ్గలేదు చూసుకో. ఇదిగో దుర్ముఖుడు. ఎందుకంటే ఈ వికర్ణుడు తానొక్కడే చెప్పింది, చేయవద్దు నువ్వు అన్నా అని, ద్రౌపదిని పట్టుకోవద్దు అని. కానీ వాడిని కూడా నెట్టేశారు అనుకోండి. అందుకని పుణ్యాత్ముడు అని చెప్పవలసి వచ్చింది. ఇక్కడ గాంధారి చెప్పింది పుణ్యాత్ముడు అని చెప్పింది. మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలే. పుణ్యాత్ముడని మాటను ఉపయోగించలేదు, వికర్ణుడికి మాత్రమే ఉపయోగించింది. ఇదిగో దుర్ముఖుడు. ఇతడు సంగ్రామ శూరుడు. ఇతడు భీముడి చేతిలో చచ్చి వెల్లకలా పడుకొని ఉన్నాడు చూడు. కృష్ణ, ఈ దుర్ముఖుడిని ముఖాన్ని చూడు. క్రూర జంతువులు సగం తినేశాయి. అయినా ఇతడు సప్తమి నాటి చంద్రుడిలాగా ఎంతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి నా కుమారుడు ఈ రోజున శత్రువుల చేతిలో మరణించి ఎలా దుమ్ము కరుస్తున్నాడో చూడు. అట్లా పడుకున్నాడు చూడు. రణభూముల్లో ఇతడికి ఎదురు నిలబడేవాడు లేడు. ఇతడు దేవలోకంలో అయినా గెలుస్తాడు. అటువంటి ఈ దుర్ముఖుణ్ణి శత్రువులు ఎలా చంపగలిగారు? నాకిదెంతో ఆశ్చర్యంగా ఉంది. ఓ మాధవ, ఇటు చూడు. ఇక్కడ చిత్రసేనుడు పడిపోయి ఉన్నాడు. ఇతడు ధనుర్ధారులు అందరికీ ఆదర్శం. ఇతడు చిత్రమైన మాలలు ఆభరణాలు ధరించున్నాడు. యువతలు శోకిస్తూ క్రూర జంతువులతో కలిసి ఇతడిని సేవిస్తున్నారు. ఒకవైపు స్త్రీల రోదన ధ్వని, మరోవైపున క్రూర జంతువుల గర్జనలు. ఈ అద్భుతమైన సన్నివేశం నాకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఓ మాధవ, వింశంతి యువకుడు అందమైన స్త్రీలతో ఎప్పుడూ గౌరవించబడుతూ ఉంటాడు. అటువంటి వాడు ఈ రోజున ధూళిలో పడుకొని ఉన్నాడు చూడు. శత్రువుల బాణాలు ఈ వింశంతి యొక్క కవచాన్ని బద్దలు చేశాయి. ఇతడు యుద్ధంలో చనిపోయాడు. గద్దలు ఇతడిని 4 వైపులా చుట్టూ కూర్చొని ఉన్నాయి. ఈ శూరుడు పాండవ సేనలో ప్రవేశించి గొప్పగా పోరాడాడు. ఈ రోజున సత్పురుషులకు తగినట్లుగా వీరశయ్యంపై పడుకున్నాడు. ఇతడు ముఖాన్ని చూడు. చక్కని ముక్కు, చక్కని కనుగొమ్మలు, చిరునవ్వుతో చంద్రుడిలాగా వెలిగిపోతుంది. నిర్మలంగా ఉంది. గతంతో ఎంతోమంది గొప్ప కాంతులు ఇతడిని సేవిస్తూ ఉండేవారు. ఇదిగో దుస్సహుడు. ఇతడు శత్రు సైన్య సంహారకుడు, శూరుడు, యుద్ధానికే శోభ కల్పిస్తూ ఉంటాడు. అటువంటి ఈ దుస్సహుణ్ణి ఎవడూ సహించలేడు.
అలాంటి ఈ దుస్సాహుడు ఈ రోజున మరణించాడు. యుద్ధభూమిలో బంగారు హారాలతో వెలిగిపోతున్న కవచంతోనే శోభిస్తూ ఉన్నాడు. మండుతున్న శ్వేతపర్వతంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇతడిని చూడు అని కృష్ణుడితో అంది గాంధారి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది: ఓ కృష్ణ, అభిమన్యుడు గర్వించిన సింహం వంటివాడు, అభిమానవంతుడు. ఆ అభిమన్యుడి గురించి నువ్వు అర్జునుడికే ఒకసారి ఇలా చెప్పారు. అతడు బలంతోనూ పరాక్రమంతోనూ మాకన్నా 1.5 రెట్లు ఎక్కువ అన్నారు. అతడు ఒంటరిగానే శత్రుసేనను నాశనం చేశాడు. అతడు ఎంతోమంది శత్రువుల మరణానికి కారకుడయ్యాడు. చివరకు తాను కూడా మరణించాడు. కృష్ణ, ఆ అభిమన్యుడు చనిపోయినా కాంతిని కోల్పోలేదు. నాకు అలాగే కనిపిస్తున్నాడు. విరాటుడి కూతురు, అర్జునుడి కోడలు, అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర చనిపోయిన తన భర్తను చూసి దీనంగా శోకిస్తుంది. కృష్ణ, ఉత్తర భర్త దగ్గరికి వెళ్ళి చేతితో తాకుతుంది చూడు. అభిమన్యుడి ముఖం వికసించింది, తామర మొగ్గులాగా ఉంది. మెడ గుండ్రని శంఖంలాగా ఉంది. ఉత్తర అభిమన్యుడి ముఖాన్ని కౌగిలించుకొని కూర్చుంది. రక్తంతో తడిచిన అతడి కవచాన్ని తొలగించింది. శరీరాన్ని పరికించి చూస్తుంది. నీతో ఇలా అంటోంది: ఓ పుండరీకాక్ష, నీ కన్నుల వంటి కన్నులు గలవాడు ఈ అభిమన్యుడు. ఇతడు మరణించాడు. ఎందుకంటే అభిమన్యుడు మరణిస్తూనే వాడి మీద తైలం పోశారట. అంటే ఆ శరీరం చెడిపోకుండా ఉండటానికి. అందుకని అట్లా చెక్కు చెదరుకోకుండా ఉన్నాడు. అది కొంతమందికి మాత్రమే ఆ తైలం పోశారు. అందుకని కొంతమంది కాకులు ముట్టలేదు, గద్దలు ముట్టలేదు. తైలం ఉంది కదా, తైలం ఉంటే ముట్టవు కదా, చెడిపోలేదు కదా. ఎక్కడెక్కడ దెబ్బలు తిన్నారో అట్లట్లే పడుకున్నారు. మిగతా వాళ్ళకి దుర్యోధనుడు కూడా ఎవరు పోయలేదు. మిగతా వాళ్ళకందరికీ కూడా కొంతమందికి వికర్ణుడికి ఎవరో పోశారు. అందుకని అట్లా చెక్కు చెదరుకొని ఉన్నాడట. అభిమన్యుడికి కూడా పోశారు. ఇది ఆ తైలం పోస్తే శరీరము ఏం కాదు. ఓ అనగా అభిమన్యుడు బలంతోనూ పరాక్రమంతోనూ తేజస్సులోనూ రూపంలోనూ కూడా నీతో సమానుడు. అతడు శత్రువుల దాడిలో దేల కూలిపోయాడు. అద్ది ఆ ఉత్తర ఇంకా ఇలా అంటోంది: ఓ నాథ, నువ్వు మరీ సుకుమారుడు. మృగచర్మంపై పడుకొని ఉంటావు. ఇప్పుడు నేలపై పడుకుంటే నీ శరీరానికి నొప్పి కలగటం లేదా? నువ్వు భుజాలకు ఏనుగు తొండల్లాగా పెద్దవి కదా. నీకు అల్లెత్రాటివి లాగటం వలన బిరుసెక్కని చర్మం కలివి అయిన బంగారు అంగదాలను ధరించి ఉంటావు కదా నువ్వు. అటువంటి విశాల భుజాలను ఈ రోజున చాచి నేలపై పడుకున్నావు. ఎన్నో విధాలుగా శ్రమించి అలసటతో సుఖంగా నిద్రపోతున్నావా? ఇలా దీనంగా మాట్లాడుతున్న నాతో మాట్లాడవా? గతంలో నన్ను దూరం నుంచి చూడగానే మాట్లాడేవాడివి కదా. నేను ఏ తప్పు చేసినట్లుగా గుర్తులేదు. మరి నాతో ఎందుకు మాట్లాడవు? ఓ పూజ్యుడా, నీ తల్లిదండ్రులను దుఃఖంతో దీనంగా ఉన్నటువంటి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు అంటూ రోధిస్తుంది. అభిమన్యుడి ముఖాన్ని ఒడిలో పెట్టుకొని నెత్తురుతో తడిచిన అతడి కేశాలను చేతిలో పైకెత్తుకుంది. అభిమన్యుడు బ్రతికి ఉన్నట్లుగానే ఆమె అడుగుతోంది కూడా. ఇంకా ఇలా అంటోంది: నువ్వు వాసుదేవుడి మేనల్లుడు కదా, అర్జునుడి కుమారుడు కదా. అలాంటి నిన్ను రణభూమిలో ఈ మహారథులు ఎలా చంపగలిగారు? కృపుడు, కర్ణుడు, సైంధవుడు, ద్రోణుడు, అశ్వత్థామ, నేను వారిని అసహించుకుంటున్నాను. నాకు దుఃఖం కలిగించాలని బాలుడు, ఒంటరివాడు అయిన నిన్ను చుట్టుముట్టి చంపుతున్నప్పుడు వారి మనస్సులు ఏమాత్రం జాలి లేకుండా ఉన్నాయా? వాళ్ళంతా ఎత్తి పెంచిన వాళ్ళు కదా. ఎట్లా చంపారు నిన్ను? పాండవులు, పాంచారులు చూస్తూ ఉన్నారు. అయినా నువ్వు అనాథలాగా ఎలా మరణించావు? అనేకులు కలిసి నిన్ను యుద్ధంలో చంపేశారు. అలాంటి నిన్ను చూసి అర్జునుడు ఎలా బ్రతుకుతాడు? శత్రువులను ఓడించి నువ్వు గెలుచుకున్న లోకాలను నేను ధర్మాన్ని పాటిస్తూ ఇంద్రియ నిగ్రహంతో గెలుచుకుంటాను. వేగంగా నిన్ను అనుసరించి వస్తాను. అక్కడ నా కోసం ఎదురు చూడు. మరణకాలం సమీపించకపోతే ఎవడు కూడా తేలిగ్గా చావడు కదా. అందుకే నేను దురదృష్టవతిని. యుద్ధరంగంలో మరణించిన నిన్ను చూసి కూడా ఇంకా బ్రతికే ఉన్నాను. అందగాడవైన నువ్వు అప్సరసల ఎదుట చిరునవ్వు నవ్వుతూ మాట్లాడతావు. వారి మనస్సులను దోచేస్తావు నాకు తెలుసు. ఓ వీరుడా,
నువ్వు పుణ్యాత్ములు వెళ్ళే లోకాలకు వెళ్ళి అప్సరలతో కలిసి విహరిస్తూ ఉంటావు. ఆయా సమయాల్లో అయినా నా పనులను తలుచుకుంటావా అంటే ఆడమనేసి ఒక దుఃఖం ఎంత ఉంటుందో అని ఇక్కడ వస్తుంది బయటికి. ఓ నాథ, ఈ లోకంలో నాతో నీ సహవాసం కేవలం 6 నెలలకే పరిమితమైంది. 7వ నెలలోనే నువ్వు మరణించావు అని ఉత్తర ఎంతగానో దుఃఖిస్తుంది. ఆ ఉత్తరను మత్స్యరాజ కులకాంతులు పక్కకు తీసుకొని వెళుతున్నారు. ఆమె సంకల్పాలన్నీ వ్యర్థమైపోయాయి. దీనురాలైనటువంటి ఆ ఉత్తరను చూసి విరాటుడి కాంతలందరూ విలపిస్తున్నారు. అదొక్కటే మిగిలింది, ఆ కోడలు ఒక్కటే మిగిలింది, ఆ దాంట్లో ఉండే గర్భంలో ఉండే శిశువే మిగిలింది, అది నువ్వేరా అని అంటున్నారు. ఆ విరాటుడు ద్రోణుడి అస్త్రాల చేత బాణాల చేత బాగా గాయపడ్డాడు. రక్తంతో తడిసిపోయాడు, మరణించాడు. ఇదిగో విరాటుడు. ఆయనను గద్దలు నక్కలు కాకులు అటు ఇటు లాగుతున్నాయి. విరాటుడి కాంతలు ఎంతో ఆదుర్దపడుతూ వాటిని నివారిస్తున్నారు. తరిమి కొట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వారికి చేత కావటం లేదు. ఆ స్త్రీలందరూ ఎండలో బాగా తప్పించి శ్రమపడి ఉన్నారు. వాటితో ఆ కాంతుల ముఖాలు కాంతిని కోల్పోయాయి. వారి శరీరం కాంతిహీనమైపోయింది. ఓ కృష్ణ, ఉత్తరుడు, అభిమన్యుడు, సుదక్షిణుడు, లక్ష్మణుడు వీరందరూ బాలకులు, అయినా మరణించారు. ఈ రణభూమి మధ్యలో పడిపోయి ఉన్నటువంటి నా లక్ష్మణుని చూడు అని కృష్ణుడితో అంది గాంధారి. కృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. గాంధారిని కర్ణుడు గుర్తుకొచ్చాడు గాంధారీదేవికి. ఆమె కృష్ణుడితో ఇలా అంది, కృష్ణ, కర్ణుడు మేటి వీలుకాడు, మహారథుడు. అర్జునుడు తేజస్సుతో అణగారిపోయాడు. పాపం, మంట ఆరిపోయినటువంటి అగ్నిలాగా ప్రశాంతంగా ఈ రణభూమిలో పడుకొని ఉన్నాడు. అతడెందరో అతిరథులను చంపాడు. వారి రక్తంతో పూర్తిగా తడిసిపోయాడు. అలాంటి సూర్యసుతుడైన కర్ణుడు నేలపై పడుకున్నాడు అన్నాడు. చూడు, అతడు అసహనశీలుడు, రోషం గలవాడు, మేటి విలుకాడు. అర్జునుడి చేతిలో మరణించాడు. పాండవుల వల్ల నా పుత్రుడు ఎంతగానో భయపడుతూ గజరాజును ముందుంచుకొని ఏనుగులు పోరాడినట్లుగా కర్ణుడు ముందుంచుకొని పోరాడారు. యుద్ధంలో అలాంటి కర్ణుడిని అర్జునుడు పడగొట్టేశాడు. అలాంటి శూరుడు భార్యలు జుట్టు విరబేసుకొని అతడి వద్ద కూర్చొని ఏడుస్తున్నారు. చూడు మాధవ, కర్ణుడి కొడుకు వృషసేనుడు, అతడి తల్లి నేలపై పడి ఎంత దీనంగా విలపిస్తుందో చూడు. ఓ నాథ, నీకు గురుశాపం కలిగింది. నీ రథచక్రాన్ని ఈ నేల మృంగేసింది. ఆ సమయంలో అర్జునుడు బాణంతో నీ తల నరికేశాడు. అయ్యో, ఎంత దారుణం జరిగిపోయింది అని బంగారు కవచాన్ని ధరించిన కర్ణుణ్ణి చూసి తీవ్రంగా బాధపడుతుంది. ఆమె వీరుడైన సుషేణుని కన్నది. అలా కర్ణుడి భార్య విలపిస్తూ మూర్ఛతో పడిపోయింది. క్రూర జంతువులు ఆ మహాత్ముడి మాంసాన్ని తినగా అతడి శరీరం కొంచెంగా మాత్రం మిగిలింది. కృష్ణపక్ష చతుర్దశి నాటి చంద్రుడు చూడటానికి వీలు లేకుండా ఉంటాడు. అలాగే కర్ణుడు కూడా చూడటానికి వీలు లేకుండా ఉన్నాడు. ఓ కృష్ణ, కర్ణుడి భార్య పైకి లేచి మళ్ళీ దీనంగా కర్ణుడి ముఖాన్ని చూస్తోంది. పుత్రుడు మరణించినందుకు ఎంతగానో తప్పిస్తుంది. పెద్దగా ఏడుస్తుంది. అంది గాంధారి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 22వ అధ్యాయం. పేరే శ్రీ పర్వం కదా, ఇది అంతిమగతి. ఇది ఎవరికైనా తప్పదు, అందరూ అనుభవించాల్సిందే. మరణించిన వారి గురించి కాసేపు దుఃఖించి మళ్ళీ మామూలుగా అయిపోతాం కదా. ఇది లోక వ్యవహారం. మరి దీని గురించి ప్రత్యేకించి చెప్పటం ఎందుకు? ఏడుపుల గురించి చెప్పడానికే ప్రత్యేకించి ఒక పర్వమే ఎందుకు అనుకోవచ్చు కదా. దీని ద్వారా మనం గ్రహించవలసిన సందేశం ఏమిటి అని మనం ఆలోచించాలి. అంటే ఈ ఏడుపుల ద్వారా మనం గ్రహించవలసినటువంటి ఒక మహత్తరమైన బోధ ఉంది. దాన్ని గ్రహించి ఆచరించమని వ్యాస భగవానుడు నిగూఢంగా ఒక బోధ చేశాడు. దాన్ని మనం పట్టుకోవాలి. అదేమిటంటే, మంచి చేసుకుంటే లోకులు నోటిలో స్తుతి మిగులుతుంది. మంచివాడిని లోకులు పొగుడుకుంటూ ఉంటారు. ఈ లాభం వల్ల పరలోకంలో మేలు కలుగుతుంది, సౌఖ్యాలు లభిస్తాయి. చెడుగా ఉంటే, చెడు చేసుకుంటే
నింద మాత్రమే మిగులుతుంది. లోకులు తిట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల పరలోకంలో ఎలాంటి లాభము కలగదు. దీన్ని గ్రహించండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.